నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఫోన్ ఇచ్చాను అనుకోండి పట్టుకోమని, మీరు ఎలా పట్టుకుంటారు? మీ ఫోన్కైనా బాగా పట్టుకుంటారు. మాతాజీ ఇచ్చారు, మాతాజీ ఫోన్ బాగా ఉంచుకోవాలి. మీ బాస్ మీకు ఏదైనా ఫైల్ ఇచ్చారనుకోండి, మీరు ఆఫీస్ నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు బాబు ముట్టుకుంటే కూడా మీరు అంటారు, ఏ ముట్టుకోద్దు, బాస్ది ఫైల్, ఇది నాది కాదు. ఏదైనా పాడైపోతే ఎంత కేర్ఫుల్గా ఉంటారు. బాస్ది ఫైల్ అని ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఇది కృష్ణుడిది అని మనం ఎందుకు కేర్ఫుల్గా ఉండము? 100% కేర్ఫుల్గా ఉంటాం. ఆ భావం మన మనసులో మనం పెట్టగలితే, దిస్ ఈజ్ కృష్ణాస్, ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అప్పుడు ఆ బిజినెస్ చేసినప్పుడు కూడా ఆ ప్యాషన్, దిస్ ఈజ్ కృష్ణాస్, ఐ కాంట్ మేక్ అ లాస్, ఇది కృష్ణుడిది, ఐ హ్యావ్ టు మేక్ అ వైజ్ డెసిషన్, నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి, ఇది కృష్ణాది, ఇది కృష్ణుడిది, ఇది కృష్ణుడికి చేరినది. When we love Krishna, everything connected to Krishna is so important, right? When we love our Guru, everything connected is so important. Amma Guru Maharajdi, ee bed Guru Maharajdi, adi idi Guru Maharaj chappalidi, chappale Guru Maharajdi, chaala careful ga untam. So idi Krishnudidi, మా భార్య పిల్లలు అసెట్ ఇదంతా కృష్ణుడిది, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ వెళ్ళినప్పటికీ స్విచ్చెస్ ఆఫ్ చేసేసుకోవాలి, కరెంట్ వేస్ట్ చేయకూడదు, అది కృష్ణుడిది, ఈ డబ్బులు కృష్ణుడిది, అన్ని కృష్ణుడిది. సో ఆ భావంలో మనము ఉండాలి, రైట్? సో దిస్ ఈజ్ కృష్ణాస్, రైట్? మా అంకుల్ కొన్ని సంవత్సరాల కిందట గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే వచ్చారు. ఇక్కడ వైజాగ్లో ఏదో బిజినెస్ పని మీద వస్తే నన్ను కనిపించి పలకరించి వెళ్తారని. సో మామూలుగానే మేము గుజరాతీ ఫ్యామిలీ నుంచి, బిజినెస్ ఫ్యామిలీ నుంచి, నేను ఇలా మా ఫ్యామిలీని వదిలేసి ఇస్కాన్కి రావడము, ఒక డివోటీతో పెళ్లి చేసుకోవడము, మనసులో ఒక భావం అయితే వాళ్ళకు ఉంది, ఇలా అంటే ఒక ఫీలింగ్ అనమాట. సో ఈ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోతుంటే ప్రభుజీ చూపిస్తున్నారు, మాకు ఇలా మొన్ననే ల్యాండ్ వచ్చింది, ఇప్పుడు మంచి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తాము, ఇక్కడ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఇలా అలా అని చెప్తూ ఉంటే మా అంకులు చాలా టాంటింగ్గా చెప్పారు, సరే బీచ్ ఫేసింగ్ ల్యాండ్ ఉన్నా, ఎంత వైభవం ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఇది మీది కాదు కదా, ఇస్కాన్దే కదా. అంటే ఆయన అర్థం ఏంటంటే, మేము ఎంత డబ్బు ఉన్న వాళ్ళు, అండ్ ఏదైనా మీకు ఎంత వైభవం ఉన్నా కూడా ఈ డబ్బులైనా, ఈ గెస్ట్ హౌస్ అయినా, టెంపుల్ అయినా మీది కాదు కదా, ఇస్కాన్దే కదా అని అన్నారనమాట. ప్రభుజీ నెక్స్ట్ లైన్ ప్రభుజీ చెప్పారు, మీ పాకెట్లో ఏదైతే డబ్బులు ఉన్నాయి అది కూడా కృష్ణుడిదే, మీది కాదు. అప్పుడు ఇంకా ఆయన ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట, అసలు ఎందుకు మేము ఈ టెంపుల్కి, మా అమ్మ ఎందుకు ఇక్కడ రావాలి, ఉండాలి, మేమున్న మాకెంత డబ్బులు ఉన్నాయని. ప్రభుజీ చాలా చక్కగా 1 లైన్లో చెప్పేశారు, మీ దగ్గర ఉన్న ఆస్తిలైనా, మీ పాకెట్లో ఉన్న డబ్బులు కూడా మీది కాదు, అది కూడా కృష్ణుడిదే అనమాట. కాకపోతే మేము హ్యాపీగా ఒప్పుకుంటున్నాము ఇది కృష్ణుడిది, మాకు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, మీరు ఇంకా డౌట్లో ఉన్నారు, అది మీదా కృష్ణుడిదా, మీదా కృష్ణుడిదా.